మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారమైంది. అప్పటి నుంచి జరుగుతున్న చర్చలు ఎటూ తేలడం లేదు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర కొత్త సీఎం అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన పేరు ఫైనల్ అయినట్టు ఆ పార్టీ సీనియర్ లీడర్ నేత చెప్పారంటూ జాతీయ మీడియా చెబుతుంది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగలేదు. ఈ సమావేశం ఈ రోజు లేదా రేపు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఎవరిని బీజేపీగా నేతగా ఎన్నుకుంటే వారే మహారాష్ట్రకు కాబోయే సీఎం అని చెప్పొచ్చు. 99% అది ఫడ్నవీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మహాయుతి కూటమిలోని శివసేన, ఎన్సీపీ తరపున శాసనసభాపక్ష నేతల ఎంపిక ముగిసింది. శివసేన ఏక్నాథ్ షిండేను, ఎన్సీపీ అజిత్ పవార్ పేర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ రెండు పార్టీల కీలక నేతలతో చర్చించిన తరువాతే ఫడ్నవీస్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం ఎవరన్నది తేలలేదు. కాదు, డిసెంబర్ 5న సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తామని ఇప్పటికే మహాయుతి ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల సీఎంలను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. ఆజాద్ మైదాన్లో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే సీఎం పదవి దక్కలేదని ఏక్నాథ్ షిండే అలక పాన్పు ఎక్కారన్న ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి ఎండ్ కార్డ్ వేశారైనా మహారాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ ఫైనల్ చేస్తుందన్నారు. సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా తన ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు షిండే. తన సొంత గ్రామమైన సతారా జిల్లా దారే గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను ప్రకటించారు. శివసేన హోంశాఖ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన కొడుకు శ్రీకాంత్ షిండేకు ఆ శాఖ కేటాయించాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మహాయుతి తీరుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా సీఎం ఎవరన్నది తేల్చుకోలేకపోతున్నారని, వీరు ప్రజలను ఏం పాలిస్తారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి మహారాష్ట్ర సీఎం ఎవరనే దానికి ఈ రోజైనా అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే మరో పక్క అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా అఖిల, ఈరోజు మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందని దానికి సంబంధించి ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. దీనిలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. ఇప్పటికే ఈ కూటమిలోని రెండు పార్టీలు, ఇటు అజిత్ పవార్ను, మరోవైపు షిండేను శాసనసభాపక్ష సమావేశంగా పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఇక మహాయుతి కూటమిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి సంబంధించే కొంత తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అనేది బీజేపీకే వెళుతుంది. దానికి సంబంధించి హోంమంత్రితో జరిగిన సమావేశంలో అటు దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లుగా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ మరొక ప్రచారం జరుగుతుంది. ఎవరైనా కొత్త మొహాన్ని కూడా తీసుకొస్తారా అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఫైనల్గా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అమిత్ షాతో జరిగిన సమావేశంలో కూడా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరు కూడా బీజేపీకి ఇవ్వడానికి సీఎం పదవి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతూనే షిండే మాత్రం హోంశాఖ తన వర్గానికి ఇవ్వాలి, అందులో తన కుమారుడికి ప్రజెంట్ శ్రీకాంత్ షిండే, ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనకు హోంశాఖ ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన ఉంచినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న తన సొంతూరు వెళ్ళిన సందర్భంలో అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు వారి మీద కొంత ఆగ్రహం కూడా, అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు మహాయుతి కూటమి సమావేశానికి హాజరు కాకుండా తన కుమారుడికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలనే ఇవ్వనందునే ఇటు మీరు సొంతూరుకు వచ్చారని ప్రశ్నించిన నేపథ్యంలో వారిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అన్ని మీరే చెప్తారా, మేము చెప్తాము, మేము చెప్పిన తర్వాత మీరు మాట్లాడినట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఫైనల్గా ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం బీజేపీ నేతనే ఉండబోతున్నారు. 5వ తేదీన ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. కానీ ఇప్పుడు ఫలితాలు వచ్చి దాదాపు ఇవాటికి 9వ రోజు, అంటే 23వ తేదీన ఫలితాలు వచ్చాయి. 26వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పదవి రాజీనామా లేఖను, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను ఏక్నాథ్ షిండే సిపి రాధాకృష్ణ గవర్నర్ రాధాకృష్ణన్కి సమర్పించారు. రాజీనామా లేఖను ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా ఆయన కోరారు. ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. ఇక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ప్రధాని మనకు ఇవాళ రేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగబోతున్నారు. అయితే ఈరోజు శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. దీంట్లో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత
మహాయుతి కూటమి సమావేశం కూడా మరోసారి జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిలో ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అనేది చేస్తారు. ఆ తర్వాత పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఫైనాన్స్, రెవెన్యూ, హోమ్ ఈ రెండు కూడా ఇటు బీజేపీకి వెళ్లే విధంగా కూడా అక్కడ ఒప్పందం కుదిరినట్టు తెలుసు. కానీ హోమ్ మినిస్ట్రీకి సంబంధించి మాత్రమే శివసేన షిండే వర్గం పట్టుబడుతుంది. అది కూడా షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకి ఇవ్వాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇతరత్ర పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా అజిత్ పవార్, మరోవైపు ఇటు బీజేపీ, ఈ షిండే, శివసేన, షిండే మూడు పార్టీలు కూడా పోర్ట్ఫోలియోలకు సంబంధించి అంటే సీఎం పదవి బీజేపీకి వెళ్తుంది కాబట్టి కొంచెం కీలక శాఖలు మాకు ఇవ్వాలనేది వాళ్ళు ఒక పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఏదైతే ఫలితాలు వచ్చి 9 రోజులు అవుతుంది, ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దాదాపు 4 రోజులు కావస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరనేది ఫైనల్ చేయలేకపోయారు. దీనికి సంబంధించి విపక్ష పార్టీల నుంచి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనేది బీజేపీ అధిష్టానం కూడా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు శాసనసభ పక్ష సమావేశం, తర్వాత మహాయుతి కూటమి సమావేశం, ఆ తర్వాత ఢిల్లీ పరిశీలకుల బృందం కూడా ముంబైలో పర్యటించి 3 పార్టీల నేతలతో మరోసారి సమావేశమై అధికారికంగా ముంబై నుంచి లేదా ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రకటిస్తారు. 5వ తేదీన ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. తనకు వ్యక్తిగత కారణాలు అలాగే అనారోగ్య సమస్యల వల్లే తన సొంతూరు వెళ్ళాననేది ఏక్నాథ్ షిండే చెప్తూ ఉన్నారు. వేరే ఎటువంటి అపోహలు, ఎటువంటి ఊహాగానాలు ఎవరు ఊహించుకోవద్దు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. నా అభిప్రాయాన్ని ఇప్పటికే అమిత్ షాకు, ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరికి తెలియజేశాను. వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఈ అధికారం ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు సెలవు పెట్టలేదు. ఎన్నికల ప్రచారంలో అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలోనే కొంత అస్వస్థ గురయ్యాను. ఈ నేపథ్యంలో ఇక్కడికి తన సొంతూరు వచ్చాను. అక్కడ కూడా కార్యకర్తలందరితో కూడా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలందరితో కలుస్తూ ఉన్నాను. కానీ ఫైనల్గా ముఖ్యమంత్రి పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నా అభిప్రాయాన్ని గతంలోనే అమిత్ షా నివాసంలో తెలియజేశారంటూ కూడా ఏక్నాథ్ షిండే తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కబోతుంది అనేది ఈ రోజు రేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. 5వ తేదీన మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నూతన ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి ప్రాంతాల రాష్ట్రాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికీ వారందరూ కూడా ఆహ్వానాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. 5వ తేదీన అందరూ కూడా ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు లేదా రేపట్లో ఒక క్లియర్ కట్గా కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.